హాయ్ అండి. ఈరోజు లాంగ్ వీడియోలో పక్కన ఒక పిక్ షేర్ చేశాను కదా, ఆ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నానండి. అయితే వెనకాల బార్డర్ వేయాలి కదా, మన దగ్గర ఉన్న చిన్న బార్డర్ ఎంత ఉందో చూసుకుంటున్నాను. ఎక్కువైనా బాగోదు, తక్కువైనా కూడా బాగోదండి. సో దాన్ని బట్టి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ మన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మన మెథడ్లో ఏ బ్లౌజ్ వచ్చినా, ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కదా నేను ఫస్ట్ హ్యాండ్సే కట్ చేసుకుంటాను. దీనికోసం నేను 4 ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. ఎల్ స్కేల్ తీసుకోండి. స్ట్రైట్గా లైన్ వేసుకొని కింద ఖర్చుల కోసం ఇంకొక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా వీడియోలో చూసారు కదా, అలాగా కింద ఖర్చులు వదిలేసి 9 ఇంచులు, పైన మళ్ళీ ఖర్చులు అంతే. స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు చంక డౌన్, ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు, చంక డౌన్ మనం 3.25 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇలాగా 3.25 ఇంచులు అయితే తీసుకున్నాను. ఆర్మ్ లూజు స్ట్రైట్గా మార్కింగ్ వేసుకునేటప్పుడు 1 ఇంచ్ మైనస్ చేయాలండి. అంటే 8 ఇంచులు 1 ఇంచ్ మైనస్ చేసి 7 ఇంచులు. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకున్నాను. అంటే వీళ్ళకి 11 ఇంచులు ఉంటే 5.5 ఇంచులు తీసుకున్నాను. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా ఆర్మ్ లూజ్ చూసుకున్నాం కదా, దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఈ కార్నర్ దగ్గర 8వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే పాతకు 2 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచ్ తీసుకోండి. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. సరిపోతుంది. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. సైడ్కి నాకు అతుకులు పడతాయని చెప్పాను కదా, ఈ అతుకులు అనేవి మన పైన పక్కనున్న దాంతో కట్ చేసుకుంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట. మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి. ఇక లోతు తీసేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అనమాట. ఇలాగా అంతేనండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. అంటే ఇది బ్యాక్ మనకి ఉక్స్ పెట్టాలన్నమాట, అప్పుడే ఆ నెక్ షేప్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. దీనికోసం నేను ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టాను. ఈ కూర అనేది మన వైపు పెట్టేసుకున్నాను. ఎల్ స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఈ కూర ఉన్న క్లాత్ని కూడా 1.5 ఇంచు వెడల్పుతోటి కట్ చేసుకుంటే మనకి నడుము దగ్గర పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఉక్సు పట్టి, కాజా పట్టి కావాల్సినంత ఖర్చు కూడా తీసేసేయండి. ఇక్కడ కూడా అంతే. హైట్ వచ్చేసి 13 ఇంచులు అండి, ఖర్చులతో కలిపి 14 ఇంచులు. ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8 మీద 7 గీతలు, అంటే పాతక్కువ 9 ఇంచులు అనమాట. ఇక్కడ కూడా పాతక్కువ 9 ఇంచులు అయితే మార్కింగ్ వేసేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఎల్ స్కేల్ తీసుకుని మొత్తం ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి. మనకి ఇప్పుడు బోట్ నెక్ అన్నమాట. వెనకాల బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా 8.7కి మార్కింగ్ వేయండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు అండి. 7 ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ ఫుల్ షోల్డర్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత కొంచెం కిందకు కూడా 7 ఇంచులకు మార్కింగ్ వేసుకుని పైన ఒక 1/2 ఇంచ్ వదిలేయాలండి. నేను ఎందుకో షార్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను. ఇది బోట్ నెక్ కదా, స్లోప్ ఇస్తామన్నమాట. చంక డౌన్ అయితే నేను 6.5 ఇంచులు ఇచ్చుకున్నాను. చూద్దాం, అంతగా మ్యాచ్ కాకపోతే మనం డౌన్ అనేది చేసుకోవాలన్నమాట. మన వైపుకి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకోండి. ఇలా క్రాస్గా రావాలన్నమాట. మన వైపుకి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఇప్పుడు పైన స్లోప్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసాం కదా, అది పక్కన పెట్టేసేయండి, మనం కటింగ్లో పోతుంది. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు, 3.5 అండి, 3.5 ఇంచులు. మళ్ళీ మనకి షోల్డర్ జాయిన్ చేయడానికి ఇంకొక 1/2 ఇంచ్ కావాలి కదా, అది కూడా వదిలేసుకుని కర్వ్ లైన్ పక్క నుంచి కొలుచుకోవాలి. మనకి 8 ఇంచులు రావాలి. నాకు రాలేదండి 8 ఇంచులు అనేది. అందుకని మళ్ళీ నేను కొంచెం
పావుతకు 7 ఇంచులకి అయితే మార్కింగ్ వేస్తున్నాను. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేసుకోండి. అలాగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక చూసారు కదా 8.7 అనేది ఎక్కడికి వచ్చింది ఏంటనేది ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోండి. మళ్ళీ స్లోప్ ఇవ్వడానికి ఒక హాఫ్ ఇంచు, షోల్డర్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు, 1 ఇంచు వదిలేసుకుని మళ్ళీ కర్వ్ లైన్ కింద నుంచి కొలుచుకోవాలి. ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా చక్కగా మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. సరిపోతుంది. ఇలా మొత్తం కూడా అంతేనండి. ఇప్పుడు నెక్ డీపు 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. 3.5 ఇంచులు తీసుకుని ఇక షేప్ ఇస్తున్నాను. రౌండ్ షేప్ అన్నా పర్లేదు, పలక అంటే మనకి పలక షేప్ అన్నా పర్లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక బార్డర్ వస్తుంది కదా, పలక షేప్ అయితేనే బెస్ట్ అని నా ఒపీనియన్. మనకు ఆ షేప్ రావాలంటే వాళ్ళకి మరీ పైకి ఉందండి ఫోటోలో, కానీ వాళ్ళకి అంత అలా వద్దన్నారు. నెక్ డీప్ వచ్చేసి 9.5 ఇంచులు. ఇక్కడ మనకి వీ షేప్ అనేది రావాలి. ఇక్కడ చూడండి, నేను పక్కన పిక్ షేర్ చేశాను కదా, అలా వీ షేప్ రావాలి కదా. అందుకని చెప్పేసి మనం ఏం తీసుకోవాలంటే మరీ నెక్ కిందకి అయినట్టు అనిపించింది నాకు. 3.5 తీసుకున్నాను. ఎందుకంటే ఆ బార్డర్ కొంచెం కనిపించాలి కదా, అందుకుని. మనకి ఎంత వచ్చినట్టు 3 ఇంచులు వచ్చిందండి. 3 ఇంచులు వచ్చింది. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలాగ వీ షేప్ అనేది ఇలా వస్తుంది అనమాట. అంతే, ఏం లేదు, చిన్నగా వస్తుంది అక్కడ షేప్ అనేది. అయిపోయిందండి. ఇప్పుడు నెక్ కట్ చేయను, తర్వాత కట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయాలి కదా, అందుకుని. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్లోప్ ఇచ్చాను చూసారు అక్కడ నెక్ వైపుకి, అలా స్లోప్ ఇవ్వాలండి బోట్ నెక్ కుట్టేటప్పుడు. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి, అంటే కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నడుము లూజ్ కూడా నాకు డాట్తో కలిపి 8.7 వచ్చింది. మళ్ళీ దీంట్లో కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని నేను చూపిస్తాను. ఇక్కడ ప్రెస్ చేసేయండి గట్టిగా, సరిపోతుంది. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. స్ట్రైట్గా చూసుకోండి ఆర్మ్ లూజు మనకి నడుము లూజు ఖర్చుతో కలిపి ఒక మార్కింగ్ వేయండి. అటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. దీనికోసం ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టాను. ఇలాగా ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చు తీసుకున్నాను కదా, అది కూడా మన వైపు పెట్టేసుకోవాలి. ఇలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. యాస్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసేయండి. మనకి ఫ్రంట్లో మామూలు నెక్ డీప్ నెక్ అనమాట, మామూలు డీపు ఒక 5.5 ఇంచులు ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా స్ట్రైట్గా అయిపోయిందండి. నెక్ విడ్త్ చెప్పాను కదా 3.5, ఇక్కడ డౌన్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఒక లీఫ్ షేప్ ఇస్తున్నాను. ఏదైనా పర్లేదండి, లీఫ్ షేప్ అని కాదు, ఏదైనా పర్లేదు. ఇక్కడ ఇలాగా షేప్ రావాలి. ఇలా మొత్తం కూడా. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 10 ఇంచులకి నేను వేసానండి మార్కింగ్ అనేది. ఈ చెస్ట్ వాళ్ళకి 10 ఇంచులు వేసుకున్నా పర్లేదు, 10.5 పర్లేదు. మన వైపు నుంచి 4 ఇంచులు తీసుకోవాలి. మన చెస్ట్ పాయింట్ దగ్గర 4.5 ఇంచులు తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మనకి ఆ షేప్ అనేది వస్తుంది అనమాట. ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఈ షేప్ దగ్గర కూడా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు డౌన్ చేసుకోవచ్చు. ఇలా అనమాట. నేను ఇప్పుడైతే కట్ చేయను, తర్వాత కట్ చేస్తాను.
అంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిందండి. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుని ఇలాగా షేప్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా మొత్తం కూడాని ఈ నెక్ కూడా కట్ చేసుకోండి. అంతేనండి, చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో కటింగ్ అనేది. నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా కట్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. కటింగ్ కూడా చాలా ఈజీగా చూపిస్తాను, ప్యాచ్ వర్క్ లాగే. దీనికోసం మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. క్యాన్వాస్ వేస్తే మనకి లుక్ అనేది చాలా బాగా వచ్చేస్తుందండి. క్యాన్వాస్ వేస్తే ఫిట్గా ఉంటుంది అనమాట ఆ బార్డర్ అనేది, ముడతలు లేకుండా. నేను అదంతా కూడా షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అదేవిధంగా నేను లాంగ్ వీడియోలో కూడా షేర్ చేస్తాను మీకు. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి, సరిపోతుంది. అంతేనండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చక్కగా చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కటింగ్ చేసుకుంటాం. ఇలాగా అయిపోయిందండి. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ కటింగ్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.